సంజయ్ మందుల దుకాణంలో పనిచేసేవాడు. యాక్చువల్లీ సంజయ్కి ఏ మందు ఎక్కడ ఉంటుందో చాలా బాగా క్లియర్గా గుర్తుంటుంది. తను చాలా ఫేమస్ వాళ్ళ ఊర్లో. ఒకరోజు రాత్రి షాప్ కట్టేసే సమయానికి ఒక చిన్న పిల్లాడు వచ్చి మా అమ్మకి చాలా దగ్గుగా ఉంది, దగ్గు మంది ఇవ్వరా అని కౌంటర్ మీద ఉన్న సిరప్ బాటిల్ ఏదో తీసి చిన్నపిల్లాడి చేతిలో పెట్టేశాడు, తలుపు వేసేసాడు. ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు డౌట్ వచ్చింది సంజయ్కి, నేను ఇచ్చింది కాఫ్ సిరపా లేకపోతే ర్యాట్ పాయిజనా అని. వెంటనే షాప్కి పరిగెట్టాడు. ఓపెన్ చేసి చూస్తే తన అనుమానమే నిజమైంది. తనకి వెంటనే వచ్చిన ఆలోచన ఆ చిన్నపిల్లాడు వాళ్ళ తల్లి. ఒకవేళ అది తాగితే పరిస్థితి ఏంటి అని. తన ఉద్యోగం పోతుంది, అదంతా ఏం ఆలోచించలే, ఆవిడ చనిపోతుందేమో అన్న భయం తనకి లోపల నుంచి వణుకు పుట్టించింది. పరిగెట్టుకుంటూ ఆ పిల్లాడు ఎక్కడుంటాడో తెలుసు కాబట్టి ఆ ఏరియాకి పరిగెడుతున్నాడు. దేవుడా ప్లీజ్, నేను దొరికిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, అందుకని నేను నిన్ను కోరుకోవట్లేదు, ఆ పిల్లాడు వాళ్ళ తల్లి సేఫ్గా ఉంటే చాలు అని గట్టిగా కోరుకున్నాడు. నడుస్తూ ఆ పిల్లాడు కింద పడ్డాడు. చేతిలో ఉన్న బాటిల్ కింద పడింది, పగిలిపోయింది. ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం ప్రే చేసినా అది ఫలిస్తుంది.